ఈరోజు నాతవరం గ్రామంలో షాప్ నెంబర్ 14 దగ్గర చౌకధరల దుకాణం ద్వారా బియ్యం పంచదార డిస్ట్రిబ్యూషన్ ఇచ్చేసినటువంటి రాజాని సూర్యచంద్ర గారికి, అలాగే పార్టీ ప్రెసిడెంట్ రావణ గారికి, అలాగే ఎంపీపీ లక్ష్మణమూర్తి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ రకంగా మళ్ళీ అంటే గతంలో షాపుల ద్వారా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని గత ప్రభుత్వం ఒక రకంగా దాన్ని మార్పు చేసి చేయడం జరిగింది. దానివల్ల అసలు వాస్తవానికైతే ఇంటికి రైస్ అని చెప్పారు, కానీ ఆ వెహికల్ డ్రైవర్ల వల్ల లేకపోతే అక్కడ ఉన్నటువంటి పర్సన్ వల్ల ఆ రకమైనటువంటి పథకం పూర్తిగా విజయవంతం అవ్వలేదు, విఫలమైంది. ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ గణనీయంగా పెరిగాయి. ఇంకోటి ఏమిటంటే ప్రభుత్వం గమనించింది ఆ బండోడే మళ్ళీ ఆ బియ్యాన్ని కొండము 15 రూపాయలు 20 రూపాయలు డబ్బు ఇచ్చేసి ప్రభుత్వానికేమో సుమారుగా ప్రొక్యూర్మెంట్కే కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేజీ బియ్యానికి 43 రూపాయలు ఖర్చు అవుతుంటే ఎస్టాబ్లిష్మెంట్ ఛార్జెస్ 7-8 రూపాయలు అవుతుంటే 50 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మళ్ళీ తిరిగి వీళ్ళు తినకపోవడము, అమ్మేసుకోవడం, మళ్ళీ వాళ్ళకే ఎవరైతే ఇచ్చాడో ఒకప్పుడు బళ్ళ మీద వస్తుండారు, మోటార్ సైకిల్ మీద వచ్చి కొన్ని కింద గ్రామాల నుంచి వచ్చి షాపులు వారం రోజులు 10 రోజులు బియ్యం ఇచ్చినంతకాలం ఈ కొనుకెళ్ళేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ ఉండేవారు. ఆ రకంగా కాకుండా ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తే మళ్ళీ పాత పద్ధతిని తీసుకొచ్చి డీలర్ ద్వారా ఇవ్వడమే కాకుండా ఒక వినూతనమైనటువంటి పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. అదేంటంటే ఎవరికైతే బియ్యం అక్కర్లేదో వాళ్ళకి ప్రభుత్వమే డబ్బులు ఇచ్చేసేటువంటి పథకం కూడా ఉంది. కేజీకి ఎంత అని వీళ్ళు 15 రూపాయలకి 20 రూపాయలకి అమ్ముకునే పరిస్థితి కాకుండా నాకు తెలిసినంతవరకు అయితే కేజీకి 26 రూపాయల చొప్పున ఇచ్చేస్తారట. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టైం అంటే 2-3 నెలల్లో అది ఫైనలైజ్ చేసి ఎవరికి బియ్యం అక్కర్లేదు డీలర్ల ద్వారా ఒక ఎన్యూమరేషన్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళకి డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే పరిస్థితి తీసుకురావడానికి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే పౌరశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు నిర్ణయించడం జరిగింది. ఈ రకంగా ప్రభుత్వానికి భారం తగ్గడమే కాకుండా బెనిఫిషరీస్ కూడా లాభం జరుగుతుంది. 14 రూపాయలు నాకు తెలిసి 14 రూపాయల నుంచి 18 రూపాయలకి అమ్మేసుకునేవారు కేజీ బియ్యం. వాళ్ళకి ఎవరైతే వ్యాన్లో బియ్యం తెచ్చి ఇస్తున్నాడో వాళ్ళకి ఇచ్చేసి ఏలుముద్ర వేసుకొని 14 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేసి పరిస్థితి ఉంది. ఆ రకంగా కూడా ప్రభుత్వానికి బడ్జెట్ తగ్గుతుంది, బెనిఫిషరీకి కూడా లాభం వస్తుంది. కాబట్టి ఆ రకమైన ప్రభుత్వం చేస్తుంది. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీలర్లు కూడా వాళ్ళకు ఉన్నటువంటి కమిషన్ పెంచమని అడగడము, వేతనాలు పెంచమని అడగడం వేరు, కానీ అవినీతిని ప్రోత్సహించడం వేరు. అంచేత అవినీతి లేకుండా ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ పథకాన్ని నిర్దేశించిందో ఆ లక్ష్యాలు చేరేటట్టుగా చేయవలసిన బాధ్యత కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు కానీ, అలాగే గ్రౌండ్ లెవెల్లో ఈ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి డీలర్లు కానీ చేస్తే బాగుంటుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.